5 గ్రామాలు. ఎందుకంటే ఇవాళ ఆ రోజు ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంతాన్ని మండలాల వారీగా మన ఆంధ్ర రాష్ట్రంలో కలపడం జరిగింది. నిజంగా అప్పుడు సదుద్దేశంతో అది చేశారు. ఎందుకంటే పోలవరం నిర్మాణం చేపట్టాలంటే ఈ ముంపు ప్రాంతం అనేది తెలంగాణలో ఉంటే కుదరదు. కానీ ఆ కలిపే సందర్భంలో కొన్ని గ్రామాలు తెలంగాణలో అంటే అవి మునిగిపోని గ్రామాలు, అవి మునిగిపోవు కాబట్టి అంటే ఆ గ్రామాలు కావాలని వారు ముందు నుంచి కూడా కోరుతూ వచ్చారు. గతంలో కూడా వాటిపైన చర్చ జరిగింది. కాబట్టి మనం ఏమంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. దానికంటే ముఖ్యంగా నేను కోరేది ఏమంటే ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదు. ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు, మనకు రావాల్సిన ఆస్తులు 10 ఏళ్ళైనా సరే ఇంతవరకు కూడా మనకు అది దఖలుపరచలే. కాబట్టి ఏమంటే దాంట్లో కూడా సమగ్రంగా చర్చించి చేయాల్సిందిగా మనం కోరుతా ఉన్నాము. ఏది ఏమైనా సరే ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మనం ఏదో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పద్ధతుల్లో లేదంటే టెన్షన్ క్రియేట్ చేసుకునే పద్ధతుల్లో ముందుకు సాగాలని మనం కోరుకోవడం లేదు. మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా మన 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఒకవైపు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎలాగో అది ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వనరులు బాగున్నాయి, ఆదాయం బాగొస్తూ ఉంది. కానీ ఇవాళ ఆదాయ వనరులు వెనుకబడిన ప్రాంతంగా ఇవాళ మనం మిగిలిపోతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీలో 2 రోజులు పర్యటన చేశాడు. మంత్రులను ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు, సంతోషం. కానీ ఇవాళ పేపర్లో వార్తలు చూస్తుంటే మాకైతే సంతృప్తి కలగడంలే. ఎందుకంటే నువ్వెంత అమరావతికి రింగ్ రోడ్ వేయిస్తాం, అవుటర్ రింగ్ రోడ్డు, లేదంటే బైపాస్కి రోడ్డు వేయిస్తాం, లేదా ఇంకోటి ఫ్లైఓవర్ కట్టుకుంటామంటే ఇవన్నీ చేయాల్సిందే, దాన్ని ఏం కాదనం. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రము మొత్తం 26 జిల్లాలు కూడా అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కావాలి. విభజన హామీలు అమలు చేయాలి. వాటిని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముందుకు తేవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి వాటిని సాధించుకోవడానికి అందరి సహకారం కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి రావాలని కూడా కోరుతా ఉన్నాం.